అది గెలవకూడదత్తా. చేతిలో రూపాయి లేకపోతేనే మాట వినదు. అలాంటిది 1,00,000 రూపాయలు సంపాదించి దాని సమస్యలన్నీ తీరిపోయాయంటే కళ్ళు నెత్తికెక్కుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఆ పోటీల్లో పాల్గొనకుండా చెయ్యాలత్తా. అసలు మనం అనవసరంగా ఎంత కంగారు పడుతున్నాం. పోటీలంటే ఎంతో మందొస్తారు. వాళ్ళందరి మధ్యలో ఇది గెలుస్తుందంటావా? చెప్పిందిగా, దానవసరం గెలిపిస్తుందని. గెలవడానికి ఖచ్చితంగా పోరాడుతుందత్తా. గెలవకపోతే దానికి నష్టం, గెలిస్తే మనకు నష్టం. అందుకే గెలవదని వదిలేయడం కంటే గెలవనివ్వకుండా ఉండడానికి మన ప్రయత్నం మనము చెయ్యాలి కదా. చెప్పత్తా, ఏం చేద్దాం? ఏం చేయగలమే? సైకిల్ కూడా తీసుకెళ్లిపోయింది. ఖచ్చితంగా పోటీలో అయితే పాల్గొంటుంది. పాల్గొంటే పాల్గొనొచ్చు, కానీ గెలవకూడదత్తా. దానికి మనమే ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు అది గెలవకూడదని ఆలోచిస్తున్నావు. దానికి సమస్య చెప్పింది, సైకిల్ అడిగింది. గెలవటానికి అది ఎంతగా తపన పడిందో గెలిపించడానికి ఆ చిరుగాడు అంతే తపన పడతాడు. ముందు మనం దాని గురించి కాదు, వీడి గురించి ఆలోచించాలి. చిరంజీవి బాబు గురించా? తనేం చేస్తాడత్తా? తన గురించి ఆలోచించేదేముంది? పిచ్చిదానా, వాళ్ళ నాన్న మంచితనం వాడి దగ్గర ఎక్కువ ఉండేది. ఆ విషయం అర్థం కాదు. ఒక ఆడపిల్ల కష్టపడుతుందంటే వాడు చేయగలిగిన సాయం ఖచ్చితంగా చేస్తాడు. వీడంటూ వెళ్ళాడా, దాన్ని ఖచ్చితంగా గెలిపించి తీరతాడు. మరి ఎలా అత్తా? ముందు వీణ్ణి మనం ఇంట్లో నుంచి పోకుండా ఆపాలి. వీణ్ణిక్కడ కదలకుండా చేశామంటే అక్కడది గెలవకుండా ఏం చేయాలో అది చేయొచ్చు. కరెక్టే అత్తా. మరి చిరంజీవి బావని ఇంట్లో నుంచి వెళ్ళొద్దని మనం చెప్తే వినడు కదా. అందుకు మనం ఏదో ఒకటి ఆలోచించాలి. వీణ్ణంటూ ఆపగలిగామంటే దాన్ని గెలవనివ్వకుండా చేయటం పెద్ద కష్టం కాదు. ముందు వీణ్ణి టార్గెట్ చేద్దాం, తర్వాత దాని సంగతి చూద్దాం. అత్త, బావ బయటికి వెళ్లకుండా ఆపాలంటే నువ్వు నేను చెప్తే వినడు. చెప్పాల్సిన వాళ్ళు చెప్తే ఆగుతాడు. ఎవరు? మావయ్య. మీ మావయ్య వాడితో మాట్లాడడానికి ఇష్టపడ్డావు, అలాంటిది ఇంట్లో ఉండరా అని ఎలా చెప్తాడు? చెప్పేలా మనం చెయ్యాలత్తా. దానికోసం నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఏంటి అది? అదత్తా ప్లాన్. మీ తెలివితేటలు మామూలు తెలివితేటలు కావు. ఈ ప్లాన్ తోటి చిరంజీవి అనేవాడు ఇంట్లో నుంచి కదలడు. ఆ సైకిల్ పోటీల్లో విజయశాంతి గెలవదు.